11th అండ్ 12th మే కరెంట్ అఫైర్స్. 11th మే వచ్చేసి ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ టెక్నాలజీ డే. ఈ నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 11th మే. 2024లో ఈ నేషనల్ టెక్నాలజీ థీమ్ వచ్చేసి ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్, నెటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. చిల్డ్రన్స్ని స్కూల్ టైం నుంచి ఇన్నోవేటివ్గా థింక్ చేసేలా ప్రిపేర్ చేయడం 2024లో నేషనల్ టెక్నాలజీ డే యొక్క థీమ్. నెక్స్ట్ వచ్చేసి HD3386. ఈ HD3386 దీనికి రిలేటెడ్గా అంటే ఇది ఒక హై ఈల్డింగ్ని ప్రొడ్యూస్ చేసే ఒక వీట్ సీడ్. ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ వీట్ సీడ్. ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే IARA, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ అంటే న్యూఢిల్లీ. మోస్ట్లీ ఇలాంటి ఫుడ్, అగ్రికల్చర్ వీటికి రిలేటెడ్ అయిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే ఢిల్లీలో ఉంటాయి. నెక్స్ట్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ ఇలాంటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వీసా ఫ్రీ ఎంట్రీ టు ద శ్రీలంక. ఈ శ్రీలంక కంట్రీ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ యొక్క టూరిజంని డెవలప్ చేసుకోవడం కోసం 30 days వీసా ఫ్రీ ఎంట్రీని అనౌన్స్ చేసుకున్నారు. అది కొన్ని కంట్రీస్ నుంచి, వాటిలో ఇండియా కూడా ఒక కంట్రీ. సో ఇండియన్స్ వితౌట్ వీసా 30 days శ్రీలంకని విజిట్ చేయొచ్చు. ఇది ఎందుకోసం వాళ్ళు డెవలప్ చేసుకున్నారంటే వాళ్ళ టూరిజంని డెవలప్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ వచ్చేసి రష్యా. ఈ రష్యా న్యూస్లో ఉంది ఎందుకంటే రీసెంట్గా ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యారు రష్యాకి. ప్రెసిడెంట్ ఎవరు అపాయింట్ అయ్యారంటే పుతిన్, వ్లాడిమిర్ పుతిన్ వచ్చేసి ప్రెసిడెంట్. అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా అపాయింట్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మైకేల్ మోషిస్తు. ఎలా గుర్తుపెట్టుకుంటారు, పిఎం అంటే ఇక్కడ ఎమ్ ఉన్నాయి అలా గుర్తుపెట్టుకోండి. పిఎం మైకేల్ మోషిస్తు అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి పుతిన్ అపాయింట్ అయ్యారు. వీళ్ళిద్దరూ రష్యాకు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ఫోల్డ్ 3A. ఈ ఆల్ఫా ఫోల్డ్ 3A ఏంటి అంటే ఆల్ఫా ఫోల్డ్ 3 ఇది గూగుల్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎందుకంటే ఒక న్యూ టైప్ ఆఫ్ డ్రగ్స్ని డెవలప్ చేయడం కోసం ఆల్ఫా ఫోల్డ్ 3 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గూగుల్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తారు. నెక్స్ట్ కోలిన్ మున్రో. కోలిన్ మున్రో ఇస్ క్రికెట్ టీం నుంచి, అది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం నుంచి తను రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు కోలిన్ మున్రో. హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని క్వశ్చన్ చేయొచ్చు. దట్ న్యూజిలాండ్ క్రికెటర్ కోలిన్ మున్రో ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ బజరంగ్ పునియా బ్యాండ్ ఇన్ ఇండియా. బజరంగ్ పునియా ఇండియన్ రెస్లర్. తను నాడా అని ఉంటుంది, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ హెల్త్ చెకప్ ఇలాంటివి ఏదైనా చేయడానికి నాడా అనేది ఉంటుంది. అలా ఈ బజరంగ్ పునియా వాళ్ళకి సమ్ శాంపుల్స్ ఇవ్వడానికి రిజెక్ట్ చేశాడు, అలా ఇవ్వకుండా. సో తనని ఇండియాలో బ్యాన్ చేశారు. బజరంగ్ పునియా ఎవరు, తనకి ఏదో మెడల్ కూడా వచ్చింది పాస్ట్లో. ఎవరు అంటే ఇండియన్ రెస్లర్. నెక్స్ట్ వచ్చేసి శక్తి. ఈ శక్తి అనేది ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజ్. 2 countries మధ్యలో వాళ్ళని డైరెక్ట్గా లేకోకుండా మిలిటరీ వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని చెక్ చేసుకోవడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అదొకటి శక్తి. ఇది ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అంటే శ్రీలంక అండ్ ఫ్రాన్స్. ఎక్కడ జరిగింది, మేఘాలయ. శక్తి ఏ కంట్రీ, శ్రీలంక అండ్ ఫ్రాన్స్. ఎక్కడ అంటే మేఘాలయ. నెక్స్ట్ అబ్జర్వ్ CO2 ఫ్రమ్ ఎయిర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా అబ్జర్వ్ చేయడానికి ఒక ప్లాన్ని అయితే రీసెంట్గా ఇన్స్టాల్ చేశారు. అది ఎక్కడ అంటే ఐస్లాండ్. నెక్స్ట్ గూగుల్ వ్యాలెట్ యాప్ డిజిటల్. ఈ డిజిటల్ వ్యాలెట్ యాప్ని రీసెంట్గా ఒక గూగుల్ కంపెనీ లాంచ్ చేసింది. ఈ వ్యాలెట్ యాప్ ఏంటి అంటే ఏదైనా పేమెంట్స్కి సంబంధించి కొన్ని ఫైల్స్ని అలా సెక్యూర్గా పెట్టుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్
డేట్ ఫర్ నర్సెస్ 12th May. 12th May వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. 2024 థీమ్ ఏంటంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్. అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనామిక్ పవర్. ఇలాంటి థీమ్స్ మీకు టోటల్ అంతా గుర్తుండకపోయినా పర్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ ఇచ్చి అది ఏ డే యొక్క థీమ్ అని అడగచ్చు. అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అని చూడంగానే ఓ నర్సెస్ ఎక్కడ చూసినట్లు గుర్తొచ్చి ఆ నర్సెస్ అనేది ఇంటర్నేషనల్ నర్సెస్ డే అలా మార్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటర్నేషనల్ నర్సెస్ డే అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇలా కొంచెం చూసినట్లు మీకు ఐడియా ఉన్నా కూడా ఆ ఆప్షన్ని పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థీమ్ అంటే కంపల్సరీ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. నెక్స్ట్ శ్రీంకులా టనల్. ఈ టనల్ ఏంటి అంటే వరల్డ్ ఇది కంప్లీట్ చేస్తే కన్స్ట్రక్షన్ వరల్డ్లోనే హైయెస్ట్ టనల్ అవుతుంది. ఇది ఎక్కడ అంటే లడఖ్లో ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే BRO, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇది జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ బార్డర్స్లో ఉండొచ్చు. ఆ టనల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, శ్రీంకులా టనల్. నెక్స్ట్ IIT రూర్కెలా ప్రెడిక్ట్ ల్యాండ్ స్లైడ్స్. ఇది మామూలు కొండ విరిగిపడడం అలా అంటుంటారు కదా, అలాంటి వాటిని ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఆ హిల్ స్టేషన్లో ఉన్న వల్ల అలర్ట్ చేయడానికి IIT రూర్కెలా వాళ్ళు ఒక న్యూ టైప్ ఏదో ఇన్వెంట్ చేయబోతున్నారు. అది మామూలు వాటర్ రెయిన్ఫాల్ మార్క్స్ని బేస్ చేసుకున్న IIT అని అడగచ్చు. IIT రూర్కెలా. నెక్స్ట్ IIT భువనేశ్వర్ DRDO అంటే డిఫెన్స్కి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ని IIT భువనేశ్వర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. వాటిలో AI సర్వైలెన్స్ సిస్టమ్ ఒకటి.